వేదిక మీద ఉన్న శ్రీనివాసరామ స్వామి వారికి ధన్యవాదాలు. అదే ఏబిఎన్ వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. స్వామి ఎవరైతే ప్రాణాలు కోల్పోయారో వారికి మేము ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా మేము ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఉన్నాము. సంఘటన జరగటం అనేది చాలా బాధాకరమైన విషయము. ఇలా జరగకూడదు. ఒక్కసారిగా ఆ టికెట్స్ కోసంగా భక్తులు కూడా తోసుకొని వెళ్ళటం కూడా దురదృష్టకరము. ఎందుకంటే టికెట్లు అనేది అందరికీ వస్తాయి, కానీ ఎందుకు ఇలా చేస్తున్నారో కూడా వాళ్ళు కూడా మనం అర్థం చేసుకోవాలా. ఒక్కసారి అలా తొక్కిసలాడు జరగటం వల్ల కొంత నష్టం అనేది బాగా జరిగింది. చాలా బాధపడుతున్నాం మేము కూడా. మేము మానసికంగా నలిగిపోయే ఈ విషయంలో. అయితే ఇక్కడ ఒకరినే మనం తప్పట్టకూడదు, భక్తులు కూడా అర్థం చేసుకోవాలి. ఇంత క్రౌడ్ ఉన్నప్పుడు మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలా అనేది కూడా భక్తులు కూడా అర్థం చేసుకోవాలి. అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది. అయితే ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా వైఎస్ఆర్ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు ఇది ఒక్కటి వాళ్ళు ఒక యుద్ధం చేస్తూ ఉన్నారు. ఆ విధంగా యుద్ధం చేయాలంటే తెలుగుదేశం పార్టీ కానివ్వండి, జనసేన పార్టీ కానివ్వండి, బీజేపీ పార్టీ కానీ ఎన్నో ధారణాలు వాళ్ళు చేస్తూ ఉంటే వీళ్ళు పెద్దగా మాట్లాడాల, అర్థం చేసుకుంటారులే, ఇకనైనా బాగు చేస్తారు, ఇకనైనా బాగుంటారులే అని చెప్పి టిక్కెట్లు ఏంటండి? అసలు ఎంత హిందువుల్ని ఏ విధంగా దోచుకోవాలో ఆ విధంగా దోచుకున్నారు. 750 రూపాయల టికెట్ని 7500, కానీ పక్కన సున్నాయి కదా. అదేమంటే కోటీశ్వరులు చూస్తారు. పేదవాళ్ళ పరిస్థితి ఏంటండి? పేదవాళ్ళకి అభిషేకం చేసుకోవాలని ఉండదా? మేము సంవత్సరానికి ఒకసారో 2 సంవత్సరాలకు ఒకసారో దర్శనం కోసం వెళ్తామండి. మేము దాచుకొని కష్టపడి రైతు వారి కానివ్వండి, పేదవాళ్ళు కానివ్వండి, రూపాయి మిగిల్చుకొని మా దేవుడిని మేము చూసుకోవడం కోసంగా మేము తిరుపతి వచ్చి మేము అభిషేకం చేసుకోవాలి, ఇంకోటి చేసుకో, మా కోరిక ఉండవా? పేదవాళ్ళ కోరిక ఉండవా? కోటీశ్వరులు చేసుకోవాలా? 200 టికెట్ని 2000 చేయటం ఏంటండి? స్వామి గారు మధ్యలో వస్తున్నాను. స్వామి గారు, మీకు గుర్తుందా వైవి సుబ్బారెడ్డి అప్పుడు పాలక మండలిలో ఆయన చైర్మన్ గా ఉన్నప్పుడు కూర్చున్నప్పుడు 2000, 5000 చేసేయండి, 10,000, 15,000 చేసేయండి, వచ్చేస్తారు. ఎంత దారుణం అండి అది! ఎంత దారుణం అంటే పక్కన సున్నా చేర్చడమే. పక్కన సున్నా చేర్చి సరిపోతుందా? పేదవాడి గురించి ఆలోచించారా? పేదవాడికి ఆలోచన ఉండవా? అభిషేకం చేసుకోవాలి ఆలోచన ఉండవా? ఒక్క కోటీసులు పోతారు అంటే పేదవాడి పరిస్థితి ఏంటి? పేదవాడికి హక్కు ఇవ్వరా? హిందువుని ఏ విధంగా నాశనం చేయాలో ఆ విధంగా తయారు చేశారు. వాళ్ళ కోరిక, వాళ్ళ వ్యయం ఒకటేనండి, తిరుమల తిరుపతి దేవస్థానం క్లోజ్ చేయాలా అనే వ్యయంతోనే వాళ్ళు పనిచేశారని. అంటే మీరు అనేది స్వామి ఈ టికెట్ల రేట్లు పెంచడం కావచ్చు, ఇవన్నీ కూడా ఆ పులి సంచారం, తర్వాత అక్కడ దాడి చేయడాలు, ఇట్లాంటివన్నీ కూడా ఆ క్షేత్రం ఏదైతే తిరుమల కొండకున్నటువంటి ఒక ప్రఖ్యాతి ప్రాముఖ్యత కావచ్చు, ఇవన్నీ కూడా తగ్గించడానికే అని అంటున్నారా? 100% అండి, 100%. ఏమండి, ఒక పులిని ఎవరైనా సరే ఒక కర్ర తీసుకొని తరిగితే పులి వెళ్తుందా? అసలు ఆలోచించాలి కదండి. కర్రలు ఇచ్చేది ఏంటంటే దానికి పులి రాకుండా పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కాపలా పెట్టి భక్తులకి ఇబ్బంది లేకుండా చూడాల్సిన జాగాలో తలా ఒక కర్ర తీసుకొని వెళ్ళండి. ఆ కర్ర కూడా డబ్బులు మళ్ళీ అంత అది కూడా అవసరం లేదు స్వామి. ఆ కొండపైన శేషాచలం అడవుల్లో నరికివేయడం ఆపేస్తే అయిపోయింది, అవి రావిటు. ఎన్ని దారుణాలు! అసలు ఇంకో చాలా భయంకర విషయం, లడ్డు కల్తీ ఏంటండి? గోమాంసం, రకరకాల మోసాలు, నూనె తీసుకొచ్చి లడ్డులో కలపడం ఎంత దారుణమైనది. అప్పుడు మాట్లాడలేదా ఈ వైసీపీ వాళ్ళు? అప్పుడు గుర్తు రాలేదా ఇవన్నీ? అంటే వాళ్ళు అడిగేది అప్పుడు మీరు అడిగారు, ఈ స్వాములంతా అప్పుడు అడిగారు, మా రాముడి శిరస్సు తెగ నరికారు, అప్పుడు గుర్తు రాలేదా? అదే తిరుమలలో అన్ని మతస్థులు ప్రచారం చేస్తున్నారు, ప్రార్థన చేసి, అప్పుడు గుర్తు రాలేదా ఈ వైసీపీ ప్రభుత్వం వారికి, ఈ నాయకులకు? ఇప్పుడు గుర్తొచ్చిందా? నేనేమంటున్నానంటే ఇందులో కూడా వాళ్ళకే భాగం ఉందేమో అని అనిపిస్తా ఉన్నా. ఏది అదే డౌట్ గా ఉంది. తిరుపతి ఘటన వాళ్ళది కూడా భాగం ఉందేమో అనిపిస్తా ఉంది. ఏదో జరగాలి వాళ్ళకి. తిరుపతి ఘటన అంటున్నారా? 100 మంది కాదు, ఎంతమంది చనిపోయినా పర్వాలేదు, వాళ్ళకి కావాల్సింది న్యూస్ కావాలా. తిరుమల దిగదార్చాలి, తిరుమలకి ఎవరు పోకూడదు, వాళ్ళ కోరిక అదే. అట్లా అనిపిస్తా ఉంది మాకు. ఇది పద్ధతి కాదండి. పొరపాటు అనేది ఎక్కడైనా జరుగుతుంది.
జరగకుండా ఉండదు. దాన్ని ఇంకో రకం చూడాలా. వాళ్ళకి ఏ విధంగా అన్యాయం జరిగిందో వాళ్ళకి ఏ విధంగా చేయాలా, వాళ్ళకి ఏ విధంగా స్పందించాలని మీరు చేయాలి. అంతేగాని ఒకటేమని మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. నా సాధువులు కానివ్వండి, మా సన్యాసులు కానివ్వండి, మేమందరం కూడా చాలా, మా మాతాజీలు కానివ్వండి, మన కూడా సమావేశాలు మేము చాలా బాధపడ్డాం. ఇది చాలా దారుణమైన విషయం. వారందరికి కూడా మేము ఒకటే చెప్తున్నామండి, ఇంకోసారి ఇలా ప్రభుత్వాన్ని కూడా మేము హెచ్చరిస్తున్నాం.